హలో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇక్కడ మన అంటే లాస్ట్ ఇయర్ టెట్ జరిగింది కదా ఫ్రెండ్స్. దాంట్లో ఒక నేను పేపర్ తీసుకున్నాను. దాంట్లో ఐ ఫౌండ్ దిస్ టూ క్వశ్చన్స్ హియర్. ఓకే, సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఎస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో దీంట్లో నుంచి అడిగిన క్వశ్చన్స్ ఇది. ఓకేనా. నా యాక్చువల్లీ మనకు కొద్దిగా మనకి ఐడియా ఉంటే సో మనం దీనికి సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఓకే, దిస్ వన్ అండ్ దిస్ వన్. ఓకే, సో మీరు ఎండ్ వరకు చూడండి, మీకు ఆటోమేటిక్గా మీకు ఇది అర్థమైపోతుంది. ఓకే, మీరు కూడా ఈజీగా దీన్ని ఆన్సర్ చేస్తారు. ఓకే, మీకు అర్థం కూడా అయిపోతుంది. ఫైన్ ఫ్రెండ్స్, బై ద వే చాలా మంది నా ఛానల్లో కొత్త వాళ్ళు వస్తున్నారు. ఓకే, సో ఐ వెల్కమ్ దెమ్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు వెరీ సూన్ టెక్ నోటిఫికేషన్ వస్తుంది కదా. సో నా ఛానల్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఫైన్. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్. ఓకే, కొద్దిగా వీడియో చేయాలంటే కొద్దిగా ఇట్ టేక్ సమ్ టైమ్ ఫ్రెండ్స్. ఓకే, సో మీరు కొద్దిగా నచ్చితే లైక్ చేయండి. ఫైన్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వన్. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇక్కడ NOUN నౌన్ అంటే ఏమి? నేమ్. అంతే, గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, నౌన్ ఇది ఎంతో స్టార్ట్ అవుతుంది, సో నేమ్ కూడా ఎంతో స్టార్ట్ అవుతుంది. నౌన్ అంటే నథింగ్, NOUN నౌన్ ఇస్ నథింగ్, NAME నేమ్. అంతే, ఫైన్. సో ప్రొనౌన్ మనకి ఇప్పుడు వద్దు, తర్వాత చెప్తాం. సో కావాలంటే ఇది చూసుకోవచ్చు, హీ, షీ, దే, ఇట్. ఓకే, అట్లా ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చూద్దాం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అడ్జెక్టివ్. నా వాట్ ఈస్ అడ్జెక్టివ్? అడ్జెక్టివ్ అంటే గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్. ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్ అనేది అబౌట్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఓకే, నౌన్ లేకుంటే ప్రొనౌన్ గురించి మనకి మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వర్డ్ని మనం అడ్జెక్టివ్గా తీసుకుంటాం. ఫైన్. దెన్ వర్బ్. వాట్ ఈస్ వర్బ్? సో మనకి ఇది ఆన్సర్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ అ నాలెడ్జ్ ఆన్ దిస్ వన్. ఓకే, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే మనకి దీంట్లో కొద్దిగా నాలెడ్జ్ కావాలా. నా అడ్జెక్టివ్ అంటే ఏమి? నౌన్ లేకుంటే ప్రొనౌన్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అంతే. ఆ వర్డ్ని మనం అడ్జెక్టివ్ అంటాం, చాలు, అంతే. నౌన్ లేకుంటే ప్రొనౌన్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే పర్టికులర్ వర్డ్ని మనం అడ్జెక్టివ్గా తీసుకుంటాం. నో వాట్ ఈస్ వర్బ్? వర్బ్ అంటే ఏం లేదు చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా ఏమైనా చేస్తే లేకుంటే చేయక ఉంటే అది వర్బ్, అంతే. ఓకే, అర్థం కాలనుకుంటా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, వర్బ్ అంటే ఎవరైనా కానీ ఏదైనా దాంట్లో బిజీ ఉంటే, ఓకే, ఆ పర్టికులర్ వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్, ఈటింగ్, బీటింగ్, ఓకే, దెన్ స్లీపింగ్, అది ఒక వర్బ్ అవుతుంది. దెన్ ఏదైనా రియాక్ట్ అంటే ఏమైనా చేస్తారు కదా, నిలబడతారు కానీ, కూర్చుంటారు కానీ, ఓకే, దెన్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు కానీ, సో అట్లా కానీ ఏదైనా పని చేయడం కానీ, సో ఎనీథింగ్. ఓకే, ఎవరు ఏమైనా చేస్తే అది వర్బ్ ఫ్రెండ్స్, అంతే, గుర్తుపెట్టుకోండి. అడ్జెక్టివ్ వచ్చేసి మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, వర్బ్ వచ్చేసి ఎవరైనా ఏమైనా చేస్తారు కదా అట్లా, దాన్ని వర్బ్ అంటారు. ఇప్పుడు చూద్దాం ఇక్కడ. లెట్స్ స్టడీ దిస్. In the sentence, make sure to brush your teeth before bed and don't forget to clean your brush. Okay, make sure you brush your teeth before bed and don't forget to clean your brush. The word brush, okay, function as, okay, word brush. Now manaki everyone knows, okay, brush ante me toothbrush kada friends. So adi oka name kada. So noun ekkada undi chusukovali. So noun, okay, 1 2 3. సో ఇక్కడ 3 ప్లేస్ లో నౌన్ ఉన్నాయి. ఓకే, సో ఆన్సర్ 1 2 3 లోనే ఉంటుంది. సో అది ఎక్కడ చూడండి ఫ్రెండ్స్, దేర్ ఆర్ టూ సెంటెన్సెస్. ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, అనదర్ వన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఓకే, సో మేక్ ష్యూర్ టు బ్రష్ యువర్ టీత్ బిఫోర్ బెడ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లీన్ ద బ్రష్. సో క్లీన్ ద బ్రష్, బ్రష్ని క్లీన్ చేయాలనేసి. సో ఇక్కడ క్లీన్ దేన్ని చేయాలి? బ్రష్ని. సో బ్రష్ అంటే ఏమి? నౌన్ కదా, ఇక్కడ నేమ్ కదా. సో నౌన్ ఇది ఇక్కడ ఉంది లాస్ట్లో, ఇక్కడ ఉంది లాస్ట్లో. సో సెకండ్ సెంటెన్స్లో మనకి ఇక్కడ నౌన్ ఉంది, ఇక్కడ నౌన్ ఉంది. సో ఇది కూడా పోయింది. సెకండ్ అండ్ థర్డ్లో ఆన్సర్ ఉంటుంది. ఓకే, నా ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. మేక్ ష్యూర్ టు బ్రష్ యువర్ టీత్. నా బ్రష్ యువర్ టీత్ అంటే మనం ఒక పని కదా, బ్రషింగ్ వచ్చేసి, బ్రష్ వచ్చేసి ఒక పని కదా, టీత్ని బ్రష్ చేస్తారు. సో ఇది ఒక వర్బ్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, అంతే ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మనకి ఏమి? క్లీన్ చేయాల బ్రష్ని. ఓకే, క్లీన్ చేయ బ్రష్ని. సో బ్రష్ ఈజ్ అ నౌన్. ఓకే, ఇట్స్ అ నౌన్. సో ఇక్కడ నౌన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ రెండులోనే ఆన్సర్, సెకండ్ థర్డ్ ఆప్షన్లోనే ఆన్సర్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూద్దాం బ్రష్. సో మేక్ ష్యూర్ అంటే మీరు ఓకే షూర్ చేసుకోవాలా ఏమనేసి? బ్రష్ యువర్ టీత్ని బ్రష్ చేయాలి. నా బ్రష్ అంటే ఏమి? బ్రషింగ్ అంటే ఏమి? ఒక వర్క్, ఒక పని లాగా, ఒక వర్క్ లాగా. ఓకే, సో వర్బ్, వాట్ ఈజ్ ఇట్? ఓకే, సో వర్క్ లాగా, ఏదైనా వర్క్ లాగా ఉంటాం. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇది ఒక వర్బ్. సో దిస్ ఈస్ ద ఆన్సర్, అంతే ఫ్రెండ్స్. ఫైన్. సెకండ్ చూద్దాం. ఇన్ ద సెంటెన్స్, ద సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ excited the team and everyone was excited about the new project. The surprise announcement excited the team and everyone was excited about the new project. The word excited functions as, okay,
ఇప్పుడు ఇక్కడ మనకి ఎగ్జైటెడ్ ఉంది అండ్ ఇక్కడ దెర్ ఆర్ 2 సెంటెన్స్ అగైన్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది అండ్ బిలో వీ కెన్ సీ దెర్ ఇస్ వన్ మోర్ సెంటెన్స్ హియర్. ఓకే, దీంట్లో ఎగ్జైటెడ్ మీనింగ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బై ద వే చాలా మంది ఇట్లా క్వశ్చన్స్ ఇట్స్ పెట్టేసి వచ్చేస్తారు, లేకుంటే అట్లే ఎట్లంటే అట్లా దాన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసి వచ్చేస్తారు. ఓకే, నా ఛానల్లో నేను మీకు నెక్స్ట్ మంత్ నేను ఒక ఆన్లైన్ క్లాస్ కూడా తీసుకుంటాను ఫ్రెండ్స్. దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. సో దాంట్లో నేను డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బై ద వే ఫ్రెండ్స్, ఇట్లా టాపిక్ని అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అట్లా టాపిక్స్ని వచ్చేసి మనకి ఓకే ఇట్ టేక్స్ సమ్ టైమ్. అంటే ఇది కొద్దిగా మీకు డెప్త్గానే చెప్పాలా. ఓకే, సో అది ప్రోయాక్టివ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం చూద్దాం. ఓకే, సో ఎగ్జైట్మెంట్ అండ్ ఎగ్జైట్మెంట్. సో ఇక్కడ చూద్దాం, ద సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ అంటే సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ చేశారంట. ఓకే, ఎగ్జైటెడ్ ద టీమ్. సో టీం వాళ్ళు దాన్ని చూసి ఎగ్జైట్ అన్నారు. అంటే వాళ్ళు షాక్ అన్నారు కానీ లేకుంటే హ్యాపీ అన్నారు కానీ ఆర్ మేబీ దే హ్యావ్ రియాక్టెడ్ ఆన్ దట్ వన్. ఓకే, సో దానికి వాళ్ళు రెస్పాన్స్ చేశారు. ఓకే, అంటే రెస్పాన్స్ చేశారు సంథింగ్ దే ఏదో ఒకటి చేసింటారు. వాళ్ళు వినిన తర్వాత ఏదో ఒకటి చేసింటారు. ఓకే, క్లాప్స్ అన్న కొట్టింటారు, లేకుంటే సాడ్ అన్న అయింటారు ఆర్ సంథింగ్ ఏదో ఒకటి. సో క్లియర్లీ ఇది వర్బే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఎవ్రీవన్ వాజ్ ఎగ్జైటెడ్ అబౌట్ ద న్యూ ప్రాజెక్ట్. ఓకే, అందరూ, ఎవ్రీవన్ అంటే అందరూ న్యూ ప్రాజెక్ట్ గురించి ఎగ్జైట్ అన్నారు. ఇక్కడ వచ్చేసి అనౌన్స్మెంట్ తర్వాత వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ అంటే ఇక్కడ ఎగ్జైట్మెంట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ గురించి వాళ్ళందరూ సాటిస్ఫైడ్ ఆర్ ఎగ్జైటెడ్ అంటే సాటిస్ఫైడ్ ఆర్ హ్యాపీ లాగా ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి ఇది అడ్జెక్టివ్ ఫ్రెండ్స్. యాడుంది అడ్జెక్టివ్? ఇక్కడ అడ్జెక్టివ్ ఉంది. సో మోస్ట్లీ ఇదే ఉండొచ్చు ఆన్సర్. ఇంకోసారి చూసుకుంటాము. సో ఎందుకంటే అడ్జెక్టివ్ ఇక్కడ ఉంది కానీ నౌన్ నేమ్ కాదు ఇది. ఓకే, సో ఇదే ఉండొచ్చు ఆన్సర్. ఒకసారి ఇంకోసారి చూద్దాం. సెకండ్ సెంటెన్స్ చూద్దాం. అందరూ ఎగ్జైట్ అన్నారు. సో అందరూ ఏమైనారు? ఎగ్జైటెడ్ అంటే మనకి నేను చెప్పినాను మీకు, అడ్జెక్టివ్ వచ్చేసి గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్. సో ఇది ఇక్కడ మనుషులు వచ్చేసి వాళ్ళు ఎట్లా అన్నారంట? వాళ్ళు హ్యాపీ అన్నారంట, ఎగ్జైట్ అన్నారంట. ఆబ్వియస్లీ ఇది ఒక అడ్జెక్టివే, నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే వీళ్ళ గురించి మనకి మోర్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఇక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎగ్జైట్ అన్నారంట వినిన తర్వాత. సో దిస్ ఈజ్ అడ్జెక్టివ్ అంటే. సో సెకండ్ సెంటెన్స్ ఇదేనా ఉండాలా. ఓకే, నెక్స్ట్ ద సర్ప్రైజ్ అనౌన్స్మెంట్. సో ఈ అనౌన్స్మెంట్ చెప్పిన తర్వాత వాళ్ళందరూ వచ్చేసి రియాక్ట్ అన్నారు. ఓకే, దాని మీద రెస్పాన్స్ చేశారు. సో సంథింగ్ ఏదో ఒకటి చేశారు. సో ఇది వచ్చేసి మనకి అడ్జెక్టివ్ కాదు ఫ్రెండ్స్. ఓకే, సో ఇది వచ్చేసి వర్బ్ అవుతుంది మనకి. సో సో verb and gives more information. Okay, sorry, this one. So gives more info. Busy. Okay, react or work. React ఉంది కదా ఫ్రెండ్స్. సో రియాక్ట్ అంటారు వాళ్ళు. ఏదో సంథింగ్ వినిన తర్వాత మనం ఏదో ఒకటి చెప్తారు కదా, ఎవరొకరు ఏదో ఒకటి చెప్తారు కదా నార్మల్గా. సో మనం ఎవరైనా ఏమైనా చేస్తే ఆ పర్టికులర్ థింగ్ వచ్చేసి వర్బ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, అంతే. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నౌన్ అండ్ బ్రష్. సో దిస్ సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. సో ఒకసారి చూద్దాం మనం. ఓకే, క్వశ్చన్ నెంబర్ ఏం ఫ్రెండ్స్? అది 76 and 77. 76 and 76 to 77 1. ఓకే, 76 to yes, this is the one and 7 అదే. ఓకే, ఫైన్ ఫ్రెండ్స్. సో చెప్పినట్లనే. సో 76 వచ్చేసి 2 and 77 వచ్చేసి 1. సో ఈజీ ఫ్రెండ్స్. కొద్దిగా మీరు తెలుసుకుని తర్వాత చేసుకుంటే ఆన్సర్ ఈజీగా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చి నేను ముందే చెప్పాను మీకు ఏమనేసి, రాంగ్ ఆప్షన్స్ని ఆల్వేస్ 4 ఉంటుంది కదా, దాంట్లో ఖచ్చితంగా ఒకటి మీకు తెలిసిపోతుంది నేను రాంగ్ అని చెప్తా ఉంటుంది. ఏమంటే కొద్దిగా ఐడియా ఉండాలి మీకు. సో దాంతో మీకు తెలిసిపోతుంది. రాంగ్ ఆప్షన్స్ని డిలీట్ ఓకే, దాన్ని ఎలిమినేట్ చేసేయండి. సో రిమైనింగ్ ఉన్న ఆప్షన్ దాని మీద ఫోకస్ చేసి ఈజీగా ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫైన్ ఫ్రెండ్స్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. సో ఎనీహౌ నచ్చితే లైక్ చేయండి. బాయ్.